సెక్షన్లో హోమ్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూస్తాం. ఆల్రెడీ ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ కింద ఉండే ఆప్షన్స్ మీకు ఎంఎస్ వర్డ్లోనే కవర్ అయి ఉన్నాయి. మరి ఫాంట్ కింద ఉన్నటివి కూడా కవర్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ బార్డర్స్ ప్లేస్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. మరి మామూలుగా ఈ సెల్స్కి బార్డర్ అంటూ ఏమీ లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ గళ్ళు మీకు ప్రివ్యూలో కానీ ప్రింటింగ్లో కానీ కనిపించవు. కావాల్సింటే చెక్ చేయండి. ఓకే, నార్మల్ డేటా లాగా కనిపిస్తుంది. మరి వీటికి ఇక్కడ బార్డర్స్ రావాలి అంటే మనం ఇక్కడ బార్డర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రకరకాల బార్డర్స్ ఇచ్చి ఉంటాడు. సపోజ్ మొత్తం డేటా సెలెక్ట్ చేశాను, దీని మొత్తానికి బార్డర్ రావాలనుకోండి, థిక్ బార్డర్ అని ఇస్తున్నాను. మరి ఇప్పుడు మీరు ప్రివ్యూ చూసినట్లయితే చుట్టూ మాత్రమే బార్డర్ రావడం జరిగింది. మరి ప్రతి సెల్కి బార్డర్ రావాలి అంటే మీకు ఆల్ బార్డర్స్ అని ఉంటుంది, ఆల్ బార్డర్స్. సో ఇప్పుడు మీకు మొత్తం బార్డర్స్ తోటి ఇట్లా రావడం జరుగుతుంది. ఈ విధంగా బార్డర్స్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఫైనల్గా నో బార్డర్ అని ఇచ్చినట్లయితే బార్డర్స్ మొత్తం పోతాయి, నార్మల్గా ఉంటుంది. మరి ఇక్కడ అలైన్మెంట్స్లో చూస్తే మామూలుగా మీకు ఈ అలైన్మెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి టాప్ అలైన్ ఇచ్చండి, బాటమ్ అలైన్, మిడిల్ అలైన్, వర్టికల్గా అన్నమాట. మామూలుగా మీరు యూజ్ చేసేది హారిజంటల్ అలైన్మెంట్. హారిజంటల్ అలైన్మెంట్ ఇవి. ఓకే, మీకు ఇక్కడ ఎప్పుడు కూడా నంబర్స్ అయితే బై డిఫాల్ట్ రైట్ అలైన్మెంట్లో ఉంటాయి, ఇట్లా క్యారెక్టర్స్ అయితే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంటాయి. మీకు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఎప్పుడైతే రో హైట్ ఇట్లా ఇంక్రీజ్ అయ్యిందో ఇప్పుడు వర్టికల్ అలైన్మెంట్ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. రో సైజ్ ఇంక్రిమెంట్లో మామూలుగా ఆర్డినరీగా కాకుండా ఇట్లా హైట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడే మీకు ఆ యొక్క అలైన్మెంట్ తెలుస్తుందండి. మరి ఇది ఇండెంటేషన్ మీకు తెలిసిందే. మరి ఇక్కడ ఓరియంటేషన్ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఓరియంటేషన్ ఓకే, ఇట్లా డిఫరెంట్ ఓరియంటేషన్ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా మీరు ఓరియంటేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా రావాలనుకోండి, ఇట్లా ప్లేస్ చేస్తాను, నార్మల్గా రావడం జరిగింది. ఆ విధంగా ఓరియంటేషన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ వ్రాపింగ్ టెక్స్ట్ అంటే మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఈ యొక్క సెల్లో నెక్స్ట్ సెల్ మీద, ఈ సెల్లో ఫిట్ కాకుండా నెక్స్ట్ సెల్ మీదకి వెళ్ళిపోయింది. అట్లాంటప్పుడు వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేయొచ్చు. అంటే ఆ సెల్లో అక్కడ పట్టినప్పుడు నెక్స్ట్ లైన్లోకి వ్రాప్ అయిపోతుంది అనమాట. అలా. మరి మెర్జ్ అండ్ సెంటర్ సెల్ అంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువ సెల్స్ని కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కలపాలి అనుకుందాం ఒకే సెల్ లాగా. సో మెర్జ్ అండ్ సెంటర్. ఇక్కడ మెర్జింగ్ టైప్స్ కూడా ఉన్నాయి. అన్మెర్జ్ సెల్స్ అంటే మామూలుగా వచ్చేస్తాయి. చూడండి, ఇది వేరే సెల్, ఇది వేరే సెల్, రెండింటిని కలిపామంటే రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ సెల్స్ను కూడా మీరు చేయొచ్చు. మెర్జ్ అండ్ సెంటర్ ఉంది, సింపుల్ మెర్జ్ సెల్స్ అని ఉంది. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అన్మెర్జ్ సెల్స్ అంటే మామూలుగా వచ్చేస్తుంది. చాలాసార్లు స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మెర్జింగ్ అనేది
యూజ్ అవుతుంది. ఇట్లా వర్టికల్గా కూడా మెర్జ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, చూడండి ఈ 2 సెల్స్ కలిపి ఒక సెల్గా రెడీ అయ్యాయి. అన్మెర్జ్. మరి ఇక్కడ నంబర్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేది ఉంది. మీకు ఇక్కడ కూడా అలైన్మెంట్ కింద కూడా ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షింక్ టు ఫిట్ అని ఉంది. చూడండి ఈ సెల్లో షింక్ టు ఫిట్ అప్లై చేశాను. డేటా ఎంటర్ చేసి ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేయగానే దాంట్లో ఫిట్ అయిపోతుంది అనమాట, పక్క సెల్లోకి వెళ్ళదు. అట్లా షింక్ టు ఫిట్ ఆప్షన్ ఆ విధంగా వర్క్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నంబర్స్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేది మనం తీసుకున్న నెంబర్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఈ నెంబర్స్ కూడా అప్లై చేయొచ్చు. మరి ఇక్కడ సమ్ డేటా ఎంటర్ చేశాను. ఇక్కడ జనరల్లో చూడండి నంబర్ అంటే ఇక్కడ 0.00 అని రావడం జరిగింది. మళ్ళీ జనరల్ అని ఇస్తే మామూలుగా ఉంటుంది. ఇట్లానే కరెన్సీ ఫార్మాట్ ఎలా వచ్చిందో చూడండి. ఓకే, అకౌంటింగ్ ఫార్మాట్, ఇట్లా డిఫరెంట్ నంబర్ స్టైల్స్ ఉన్నాయి. అదే మీకు జనరల్ ఇచ్చి మీకు ఇక్కడ కరెన్సీ ఫార్మాట్లో మళ్ళీ ఏ టైప్ ఆఫ్ కరెన్సీ ఫార్మాట్ కావాలనేది తీసుకోవచ్చు. వద్దనుకుంటే పర్సెంటేజ్ తీసుకోవచ్చు, లేదంటే కామా సపరేట్ 1000 సపరేటర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ పాయింట్ తర్వాత జీరోస్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ డెసిమల్ ప్లేసెస్, ఈ విధంగా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ యొక్క స్టైల్స్ నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి, వాటికి సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మేనేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ తీసుకుందాం. కరెన్సీకి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి, ఏ స్టైల్ కావాలి, ఇదంతా కూడా సెట్ చేసుకొని ఫైనల్గా ఓకే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంది. డేటాని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది. సో ఇక్కడ సెల్ రూల్ ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఏ సెల్ అయితే నాకు 80 కంటే ఎక్కువ ఉందో లేదంటే 70 కంటే ఎక్కువ ఉందో మనం పెట్టుకోవచ్చు. గ్రేటర్ దాన్ 80 వాల్యూని కలిగి ఉందో అది ఏ విధంగా ఫిలప్ కావాలనేది ఇక్కడ సపోజ్ గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ అని అన్నాం. ఫైనల్గా ఓకే అంటే చూడండి ఆ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఇచ్చిన కండిషన్ బట్టి ఆ సెల్స్ ఫార్మాట్ కావడం జరిగింది. Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను, అండూ చేసేసాను. ఈ విధంగా ఇక ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అండ్ బాటమ్ రూల్స్, టాప్ 10 ఐటమ్స్ లేదంటే టాప్ 10% ఎట్లా రావాలి. ఓకే, ఆ విధంగా అట్లనే నెక్స్ట్ డేటా బార్స్. ఓకే, డేటా బార్స్ చూడండి ఏ విధంగా చూపిస్తుందో. అట్లనే కలర్ స్కేల్స్, అట్లనే ఐకాన్ సెట్స్, ఒక్కొక్క సెల్ కానీ లేదంటే కలెక్షన్ ఆఫ్ సెల్స్ కానీ ఇట్లా ఐకాన్స్ సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ మార్క్, ఇట్లా డిఫరెంట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఏ మార్క్ సెలెక్ట్ చేస్తామో ఆ మార్క్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మాట్ యాజ్ టేబుల్. ఇక్కడ డిఫరెంట్ ప్రీడిఫైన్డ్ టేబుల్ ఫార్మాట్స్ ఉంటాయి. మొదటే మీరు డేటాని సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇట్లా ఇది సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాగ్ చేసి ఎక్కడ దాకా కావాలి టేబుల్ లాగా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. రేంజ్ చూడండి A1 to H10, A1 నుంచి H10 దాకా అని అర్థం. మధ్యలో కోలన్ సెన్స్ ఆ రేంజ్ని చెప్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని అర్థం. ఓకే, మనం ఏ ఫార్మాట్ ఇస్తామో ఆ ఫార్మాట్ ఆ టేబుల్ ఫార్మాట్ అప్లై కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెల్ స్టైల్స్
ఆ యొక్క సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడ్డింగ్స్ అనుకుందాం. హెడ్డింగ్ సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఏంటిది గుడ్, బ్యాడ్, న్యూట్రల్ అని ఉన్నాయి. దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్లో చూడండి మారుతుంది. హెడ్డింగ్స్ అయితే ఏ హెడ్డింగ్, ఎలాంటి హెడ్డింగ్ స్టైల్ కావాలి. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇవి సెల్ స్టైల్స్. ఇక్కడ డేటా, క్యాల్కులేషన్ డేటానా, చెక్ సెల్లా, ఇన్పుట్ సెల్లా, నోటా, లింక్ సెల్లా. ఓకే, ఎట్లా ఇన్పుట్ అని ఇచ్చాం. ఇవి క్యాల్కులేషన్ సెల్స్ కాబట్టి క్యాల్కులేషన్ అని ఇస్తాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకో. అవుట్పుట్ అట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కామా, సపరేటెడ్, కరెన్సీ స్టైల్స్ ఇట్లా ఆటోమేటిక్గా మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని ఆ సెల్స్లో కలిగి ఉన్నారనే దాన్ని బట్టి ఆ సెల్స్ని తీసుకొని మీరు ఇక్కడ ఆ స్టైల్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకే,